పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషమంగా ఉందంటూ డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరోపక్క నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెద్ది ఉద్యమ కాలంలో చాలా వరకు కూడా అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్రంతో చాలా వరకు ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలతో ఏ విధంగా ఉంటుండే, ఉద్యమాన్ని ఎలా నడిపించారు? నా పేరు డాక్టర్ తాల్లాజీ. మాది చిన్నరావుపేట మండలం గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ఈరోజు నర్సంపేట ప్రజలకు మనకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు చాలా కొనియాడదగినవి. ఇంకో విషయం ఏంటంటే నర్సంపేట ప్రజలకు మాత్రమే కాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కావచ్చు, మరి రైలు రోక సందర్భంలో కావచ్చు, రోడ్డు రోక అంటే మొత్తము కూడా దిగ్బంధం చేయడంలో తెలంగాణ ఆ వాదాన్ని, తెలంగాణ అంశాన్ని గెలుగెత్తి చాటంలో మొత్తం కూడా మనకు వరంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున ముందు వరుసలో ఉన్నటువంటి మొదటి నాయకుడిగా మేము ఆయన అనుకుంటున్నాము. ఆయన సేవలు అనేవి మనకు కొనసాగాలి, ఆయన తిరిగి ప్రజాశిక్షణలోకి రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాం సార్. ఉద్యమంలో చాలా వరకు ఫైట్ చేసినటువంటి సందర్భం ఉంది. అధికారంలో కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? పెద్ది సుదర్శన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వ్యక్తి. రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు అంటే తక్కువ ధరలకు తీసుకొచ్చి ఓన్లీ ఏ నియోజకవర్గంలో లేదు, ఓన్లీ నర్సంపేట నియోజకవర్గంలో తీసుకొచ్చి రైతులకు మోటార్లు కానీ మన పైపులు కానీ సంబంధించిన రైతులకు అన్నీ అందుబాటులో ఉంచిండు. పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా మా నియోజకవర్గంతో మమ్మల్ని కనెక్ట్ అయి తీసుకుపోయారు. ఏ నియోజకవర్గంలో లేదు. రైతు కుటుంబం చేసిన వ్యక్తి కాబట్టి అట్లా ఆలోచించిండు. రైతులకు నీళ్లు తేవాలని రామప్ప నుంచి దేవాదుల పైప్ లైన్ వేయించి రంగయ్య చెరువు, పాకాల చెరువు రింపి ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమవుతుండే పెద్ది సుదర్శన్ రెడ్డి? ప్రజలతోటి ఏ విధంగా ఉంటుండే? ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా వరకు హూందతనంగా వ్యవహరిస్తారు, ప్రజలకు దూరంగా ఉంటారు, ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ విషయంలో ఏ విధంగా ఉంటుండే, ప్రజలతోటి ఎట్లా మమేకమవుతుండే? సారు అధికారం అంటూ ఏం లేదు. అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా ఎప్పటికి ఒకటే. నేను అధికారంలో ఉన్నా అని విర్రవీగడం అలాంటి ఆలోచనలు ఏం లేవు సార్కు. ఎప్పటికీ ఒకటి తీరుగా ప్రతి సమస్యకు ఊరిలోకి వచ్చేది, ప్రతి ఫంక్షన్కి, ప్రతి చావులకు, బ్రతుకులకు, ప్రతి సమస్యకు అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం ఇట్లా పలాని వ్యక్తికి ఇట్లా అయిందంటే వచ్చి కలిసి మాట్లాడేది. కేసీఆర్ కూడా చాలా అప్తుడు, చాలా దగ్గర మనిషి. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి సంబంధించినటువంటి అంశంలో నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుండే, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుండే? ఆ రోజు మాది దుగ్గోని మండలి బిక్కాయిపల్లి గ్రామం. అసలు మా ఊరుకు రోడ్డే లేదు. సార్ గెలిచిన తర్వాతనే రోడ్డు వేయించిండు. కొత్త ఫెన్షన్లు 60-70 ఫెన్షన్లు ఇప్పించిండు కేసీఆర్ ప్రభుత్వంలోనే. సారు తీసుకొచ్చి మాకు ఫెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఊరిలో చాలా వరకు సీసీ రోడ్లు కూడా వేయించిండు. మాది గ్రామ పంచాయతీ లేదు. సార్ వచ్చిన తర్వాతనే మా ఊరు గ్రామ పంచాయతీ, చిన్న విలేజ్. సారు గ్రామ పంచాయతీ కూడా చేయించండు. ఇప్పుడు పెద్ద ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు? సారు తొందరగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చాలా మొక్కులు మొక్కుతున్నారు. అయ్యప్ప స్వామి, కొమ్మల నరసింహగౌడ, కోటగండి దగ్గర మొక్కులు మొక్కుతున్నారు. సారు ఎంత తొందరగా తిరిగి వచ్చి మళ్ళీ నర్సంపేట ప్రజలతోని మమేకమై తిరగాలి, మళ్ళీ అభివృద్ధి అట్నే కొనసాగించాలని కోరుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? అంటే ఏం చదువుకుంటున్నారు? అన్నప్పుడు నేను అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ప్రస్తుతం అంతకుముందుకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మేము చూడడానికి వచ్చినాం. ఒక అభివృద్ధి ప్రదాతగా మాజీ ఎమ్మెల్యేగా మేము కొలుచుకుంటామన్న. మాదన్నపేట గ్రామం అన్న మాది. మాదన్నపేట గ్రామంకు దేవాదుల ఎత్తిపోతల నుంచి రంగయ్య చెరువుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే పాకాల చెరువుకు వాటర్ను మళ్లించే సమయంలో మాదన్నపేట చెరువును కూడా పునర్నిర్మాణించే అనే దిశగా సుదర్శన్ రెడ్డి గారు చేశారు. అదేవిధంగా అక్కడ టెంపుల్ అనే నిర్మాణంతో దొడ్డ మోహన్ రావు గారితో అన్ని విధాలుగా మంచిగుండి నర్సంపేట అభివృద్ధికి మెడికల్ కాలేజ్ కావచ్చు, వివిధ ప్రతి అంశం పైన సుదర్శన్ రెడ్డి గారు అన్ని విధాలుగా తీసుకొచ్చి ఇవాళ నర్సంపేట అభివృద్ధి ప్రదాతగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారని మీరు చెప్పుకోవచ్చు అన్న. చాలా అంశాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాల్లో పెద్దగా పట్టించుకోరు. పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడ విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, విద్యా వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటుండే, ఎట్లా పనిచేస్తూ ఉండే అంశంలో విద్యా వ్యవస్థ పైన కావచ్చు, ప్రతి దాని మీద ఒక కాలేజ్ వ్యవస్థ. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించింది. అక్కడ ఎస్టీ ఎస్సీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు, ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ప్రతి విధంగా సార్ ముందు తీసుకొచ్చే విధంగా అక్కడ చేకూర్చింది అన్న. అంటే
అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా వరకు ఇప్పుడు సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. డాక్టర్లు కూడా చాలా వరకు సివియర్గా ఉంది, చాలా వరకు కష్టపడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అక్కడ ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? అక్కడ ప్రజలు చెప్పాల్సింది ఏమనంటే, ఒక అయ్యప్ప భక్తుడిగా అయ్యప్ప ఇలా రామలింగేశ్వర స్వామి వారే కాపాడిల్లని ఇలా కోటగండి మైసమ్మ దగ్గర కావచ్చు, రామలింగేశ్వర స్వామి దగ్గర కావచ్చు ప్రత్యేక పూజలు చేస్తున్నారన్న. పూజ పుణ్యక్షేత్రాలతోటి స్వామి గారికి అభిషేకం చేస్తున్నారు. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. త్వరగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.